జనసేనకు సంబంధించినటువంటి అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ మాట్లాడుతూ అసలు జగన్ ఎవరికి పుట్టారని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నేను ఈ జేబులో 100 రూపాయలు కాజేస్తున్నాను కొట్టి తీసుకెళ్లి జైల్లో వేస్తున్నారు. ఆ కేసు ఈ కేసు పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు. మరి అంత పెద్ద పెద్ద నాయకులు వేల కోట్లు కాజేస్తున్నారు. ఏంది మరి మమ్మల్ని ఏమో తీసుకెళ్లి జైల్లో పడేస్తున్నారు, శిక్ష వేస్తున్నారు. మరి వాళ్ళని అందరినీ మరి ఏంటి నాటకాలు కాకపోతే ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వీడికి వాడి సపోర్టు వాడికి వీడి సపోర్టు. మరి పేదవాడికి అన్యాయం జరిగితే ఏంటి ఇమీడియట్గా తీసుకెళ్ళి లాకప్లో పడేసి చిత్రహింసలు కొడుతున్నారు. మరి ఎవరికి అంత ఫ్రూగా మన రాజకీయ నాయకుల పేర్లు చెప్పకూడదు, అందరికీ తెలిసిన విషయమే. మరి వాళ్ళని ఎవరు ఏం చేయటం లేదు. ఈ లా మొత్తం ఫ్రాడ్. ఇప్పుడు నేను ఉన్నానండి, 10th క్లాస్ చదువుకున్నాను, నేను పాస్ అయ్యాను అనుకోండి. పాస్ అయితేనే ఇంటర్మీడియట్కి వెళ్ళేది. ఈ కోర్టులో న్యాయం అన్యాయం న్యాయం అని చెప్పినవాడు పై కోర్టుకి వెళ్తే అది న్యాయం అవుతుంది, ఆ పై కోర్టుకి వెళ్తే మళ్ళీ అది న్యాయం అవుతుంది. మరి అంత చేతకాని ఎదవాళ్ళకి లారీ పోస్టులు ఎందుకు ఇవ్వటం? అంటే తిరుమల తిరుపతి దేవస్థానం విషయం కాబట్టి కొంచెం తెలియదు, అవి మనకి తెలియదండి. ఏదన్నా కానీ అదంతా కూడా ఫ్రాడ్. న్యాయ వ్యవస్థ అట్లాగే ఉంది, మిగతా వ్యవహారాలు అట్లాగే ఉన్నాయి. మనం ఎవరిని కూడా కరెక్ట్ అని చెప్పడానికి లేదు. అంత పబ్లిక్గా మనకి అసెంబ్లీలో చెప్తారు కానీ ఏది కూడా ఇంప్లిమెంట్ ఏం చేయరు. వాడెవడో అధ్యక్ష అంటాడు, వాడు చేతకాని ఎదవా, వాడేం చేయించలేడు. అధ్యక్షుడు అనేవాడు వీళ్ళు చెప్పడమే కాదు, వాడేం చేయించలేడు. ఊరికనే నేను చెప్పినట్టుగా ఊరికనే అట్లా చెప్తారు. ఏం చేస్తాడు అధ్యక్షుడు? అంత ఫ్రాడ్ అని తెలిసినా కానీ ఎవరికీ శిక్ష లేరు. అదే చిన్న వాళ్ళకైతే తీసుకెళ్ళి శిక్షలు వేసేస్తారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులను అయితే సస్పెండ్ చేస్తారు. మరి ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారుగా, వాళ్ళ మీద ఎవరి మీద యాక్షన్ తీసుకోరు. మరి ఇంకా ఉపయోగం ఏముందండి? ఏదైనా బాధ పేదవాళ్ళకే తప్ప పెద్దవాళ్ళకి ఎవరికి కూడా ఏమీ ఉండవు. గవర్నమెంట్ ఉద్యోగస్తులను మాత్రం చిన్న వాళ్ళని ఏందో సస్పెండ్ చేసేస్తారు. మరి పెద్ద వాళ్ళని ఎవరిని ఏం చేయరు, ముఖ్యంగా రాజకీయ నాయకులను ఎవ్వరు ఏం చేయరు. అలాగే పెద్ద ఉద్యోగస్తులు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఏం కలిగిస్తారు. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు వాడుకుంటున్నాడు అంతే. 10 ఎకరాల పొలం ఉంది, మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు, అయినా కానీ నేను తెల్ల రేషన్ కార్డు నాకు ఇస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు ఇస్తున్నారు. మా అబ్బాయికి లక్షల జీతం, ఎకరం 50 లక్షలు ఉంది, మేము కోటీశ్వరం. అయినా కానీ మేము ఇంకా గవర్నమెంట్ నుంచి డబ్బులు కావాలి. అదంతా ఫ్రాడ్ కదా. గుడ్డి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎవడికి పడితే వాడికి ఎలక్షన్లో ఓట్ల కోసం చేస్తున్నారు. నిజమైన అర్హులకి ఇవ్వచ్చు, తప్పులేదు. నిజంగా పాపం పేదవాళ్ళు అయ్యండి, ముసలి వాళ్ళు అయ్యి, వృద్ధులు అయ్యండి, కుటుంబం గడవని వాళ్ళకి ఇవ్వటంలో తప్పులేదు. అరే రెడ్లు తీసుకుంటున్నారు, కమ్మూరు తీసుకుంటున్నారు, బ్రాహ్మణులు తీసుకుంటున్నారు, వైశ్యాస్ తీసుకుంటున్నారు, అగ్రవర్ణాల వాళ్ళు అందరూ తీసుకుంటున్నారు. మరి గవర్నమెంట్ గుడ్డిదా? ఎలక్షన్ల దోపిడీ కోసం చేస్తున్నారు. అదే పిల్లలకి ఆరోగ్యం బాగున్న వాళ్ళకి వైద్యం కోసం ఖర్చు పెట్టవచ్చు కదా. వీళ్ళకి ఇవ్వటం, వాళ్ళకాడ దోపిడీ చేయటం. పిల్లలకి ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ చక్కగా ఇవ్వచ్చు కదా. అక్కడ కాన్వెంట్లలో బోల్డ్ అనే డబ్బులు, ఎవరు చదివించలేని పరిస్థితి. మరి ఆ వైద్యానికి పెట్టచ్చు, ఇక్కడ ఎడ్యుకేషన్కి పెట్టచ్చు, ఇంకా బోల్డ్ అని సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఒక మాట సార్, నాయకులు పదే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవడమేనా నిజంగా ఆచరణలో అభివృద్ధి కనిపిస్తుంది అంటారు? ఇప్పటికీ కూడా వచ్చిన కాడి నుంచి ప్రభుత్వాలు మిగతా విషయాలు తెలియదు కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా ఎలక్షన్స్ కోసం ఇది ఒక స్టంట్. అన్నిటినీ గవర్నమెంట్ మనం అనలేం కానీ ఈ పబ్లిక్గా కనబడుతున్నాయి కదా. నాకు 3 అంతస్తులు బిల్డింగ్ ఉంది, పెద్ద వరండా ఉంది, దొడ్లు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, ఎడ్లు ఉన్నాయి. అయినా కానీ నాకు తెల్ల రేషన్ కార్డు ఎట్లా ఇస్తారు? నాకు ఇస్తే బాగుంటుంది. నిజమైన అర్హులకి ఇవ్వండి, ఇవ్వద్దని నేను అంటలేదు. పక్కా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళని చూసి చేసి ఇవ్వండి. అయ్యేమీ లేకుండా ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తే మరి ఇబ్బంది అవుతుందా? పవన్ కళ్యాణ్ గారు మరోసారి దీక్ష వేశారు, ఆ దీక్ష మీద మీ అభిప్రాయం ఏంటంటే? అదే ఆయన వ్యక్తిగత విషయం అండి. దీక్ష అనేది ఇప్పుడు ఆయన సనాతన ధర్మం మీద దృష్టి పెట్టారు కాబట్టి దీక్ష వేసుకున్నారు, తప్పేముంది? ఆయన మాట్లాడితే నేను హోంమంత్రి అయితే క్రిమినల్స్ తొక్కిబట్టిన ఆరాధిస్తానంటున్నారు. తొక్కిపట్టిన ఆరదీస్తా అన్నారు. క్రిమినల్స్ తప్పు చేస్తే ఎవరైనా శిక్షించవచ్చండి, తప్పలేదు. కెమెరా సాక్షిగా చెప్తున్నాను, వైసీపీ గోండాలకి ఈ 3 ఏళ్ళు వేరే లెవెల్లో ఉన్నది చూపిస్తానంటారు ఆయన. మరి అదే చెప్పారు కదండి, తప్పు చేస్తే వైసీపీ వాళ్ళేంటి, టీడీపీ వాళ్ళేంటి, జనసేన వాళ్ళేంటి, ఎవరైనా ఒకటే. ప్రభుత్వం దృష్టిలో, చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే. అది ఒకరి విషయంలోని కాదు. తప్పు చేస్తే అందరి వ్యవహారంలో కూడాను అలాగే ఉండాలి, కఠినంగానే ఉండాలి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. జనసేనకు సంబంధించినటువంటి అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ మాట్లాడుతూ అసలు జగన్ ఎవరికి పుట్టారని
వ్యాఖ్యలు చేశారు, కాంట్రవర్సీ వ్యాఖ్యలు. అది ఆయన వ్యక్తిగత విషయం అండి, మనం మాట్లాడలేదు. మాజీ ముఖ్యమంత్రి గురించి ఆయన చేసిన వ్యాఖ్యల మీద అది వాళ్ళ వ్యక్తిగత విషయం, మనం మాట్లాడడానికి సరే. జగన్ ఎవరికి పుట్టాడు అన్న డైరెక్ట్గా అడుగుతున్నారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. అవును, అదేనండి, అది మన తల్లిదండ్రులు పెంచిన స్వభావం బట్టి ఉంటుంది మనం మాట్లాడే విధానం. వైసీపీ ఒక గొడ్డల పార్టీ, దానికి ఒక విధి విధానాలు ఉండమంటారు ముఖ్యమంత్రి గారు. ఏమండి, వీళ్ళు గొడ్డలి పార్టీ అంటారు, వాళ్ళు వెన్నుపోటు పార్టీ అంటారు. ఇది ప్రజాస్వామ్యం, మనకి స్వేచ్ఛ ఇచ్చారు, స్వతంత్రంగా మాట్లాడే హక్కు. అలా అని ఎలా పడితే అలా మాట్లాడకూడదు. అయితే ఇక్కడ కృష్ణలంక ఘటన చూసుకుంటే చనిపోయిన వ్యక్తి కాపు, చంపారు అనే ఆరోపణ ఉన్న వ్యక్తి కాపే, మధ్యలో ఈ కుల రాజకీయం ఏంటి అంటున్నారు ముఖ్యమంత్రి. కులం అనేది పక్కన పెడితే అతను తప్పు చేశాడు, అతని మీద 100 కేసులు ఉన్నా సరే ఓకే సరే అతన్ని శిక్షించవచ్చు చట్టపరంగా, దాంట్లో ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు. కానీ ఈ వ్యక్తిని అదృశ్యం చేయడం అనేది చాలా ఇది కదండి. మీరు అతను తప్పు చేశాడు కాబట్టి మీరు శిక్షించండి, జైల్లో పెట్టండి, ఇతరత్ర ఏమైనా చేయండి, అంతేలాగాని అసలు మనిషి అనేది కనబడకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. ఓకే. సో ముఖ్యమంత్రి గారు మరొకసారి మాట్లాడుతూ వైసీపీ వాళ్ళు వచ్చేస్తామంటున్నారు, రప్ప అంటున్నాడు, కత్తులు కట్టాలు తీసుకొస్తామంటున్నారు, నా దగ్గర తోక దాడిస్తే కట్ చేస్తాను. ప్రజలు నమ్మి ఓట్లు వేయాలి కదండి ఎవరినన్నా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాగుంది కాబట్టి ముగ్గురు నమ్మి ఓట్లు వేశారు, వాళ్ళు బాగు చేస్తే వాళ్ళ మీద నమ్మకం ఉంటే దృష్టి. అదేనండి, ఇప్పుడు గత ప్రభుత్వం చూసాం, ఈ ప్రభుత్వం చూస్తున్నాం కాబట్టి మరోసారి ఓటు వేయాలంటే మేము ఆలోచిస్తాం కదా ప్రజల పరంగా. 2 ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. కెమెరా వైపే చూడండి, మీకు ఏమనిపించింది 2 ఏళ్ల పరిపాలన? 2 నెలల పరిపాలన, అన్నం క్యాంటీన్ పెట్టాడు, బాగానే ఉంది. అన్నం ఆకలి తీరుస్తుంది, అందరికీ ఆకలి తీరుస్తుంది. అందరూ ఆకలితో ఎవరు చావట్లేదు, టయానికి ఆకలైన వాళ్ళు తింటున్నారు, మంచిగానే భోజనం చేస్తున్నాం, బాగానే ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారు మరొకసారి దీక్ష వేసుకున్నారు, దీక్ష వేయడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన వేసుకున్నా అంటే మంచి పనులే చేస్తున్నాడు, చెడ్డ పనులు ఏం చేయట్లేదు, మంచి పనులే చేస్తున్నాడు. అందరికీ ఆకలి అనేవాడు ఎవడు లేకుండా అందరూ బాగానే ఉంటారు. ఆయన మాట్లాడుతూ నేను హోంమంత్రి అయితే తొక్కిబట్టి నారదీస్తా క్రిమినల్స్ అందరిని ఏపీలో అంటున్నారు పవన్ కళ్యాణ్. క్రిమినల్స్ అంటే వాళ్ళు ఆకలి మంటతోటే చేస్తున్నారు, ఒక్కొక్కరు కూడా ఏరేస్తానంటాడు ఆయన. ఏరేస్తున్నా అంటే మరి పాపం ఏరేయచ్చు, తప్పే ఉంది. ఎందుకంటే ఏరేస్తే మరి వాళ్ళందరూ మరి జైల్లో ఉంటారు, అందరూ వైసీపీ గోండాలందరినీ కూడా హెచ్చరిస్తున్నా జాగ్రత్తగా ఉండండి అంటున్నారు, జైల్లో ఉంటారు అందరూ. సో ఏంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వైసీపీ ఒక గొడ్డల పార్టీ అంటున్నారు ఆయన, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? గొడ్డల పార్టీ అంటున్నారా? ఎవరి ఇష్టం, డబ్బు ఉంది వాళ్ళ కాడ, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. పేదోళ్ళు లెక్కనే ఉన్నాం రోడ్డు మీద. ఇల్లు లేని వాళ్ళు లెక్క, ఇల్లులు వాకిళ్ళు లేవు, ఇల్లు లేవు. అవి అన్ని మాయ మాటలు. గెలిచిందాకా ముఖ్యమంత్రులు అయ్యేదాకా ఆ మాటలు చెప్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలను పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. నా ఉద్దేశంలో రాజశేఖర రెడ్డి మంచిగా చేశాడు. ఇప్పుడున్న వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే కొంతమందికి న్యాయం చేశాడు, డబ్బులు ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, అవన్నీ ఇచ్చాడు. ఈసారి జగన్ గారా మరి ఆయన దయ, దేవుడు దయ, ప్రజల దయ. 2 ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఏమనిపిస్తుంది మీకు 2 ఏళ్ల పరిపాలన? మంచిది, ఇంకా బాగా చేస్తున్నారు. సో చెప్పిన పథకాలు చెప్పినట్లుగా అమలు జరుగుతున్నాయా? మీకేమన్నా అందాయమ్మా మీ కుటుంబానికి 2 ఏళ్లలో? ఫ్రీ బస్ మీ లేడీస్కి? అవును. 3 గ్యాస్ సిలిండర్ డబ్బులు వేసామన్నారు పోయిన ఏడాది. రేషన్ కార్డు లేదు అమ్మ. పొలం ఉంటే పొలం డబ్బులు కూడా వేశారు. ఏమి ఇంకా వచ్చింది తెలియదండి, ఇంకా ఇప్పుడే కదా వచ్చింది. మొన్న శనివారం వేశారు. ఇంకా నేను వచ్చి వారం రోజులు అవుతుంది. ఇక్కడ ఉండరమ్మా మీరు? ఉండాలే కానీ 3 రోజులు అవుతుంది, ఇంకా రాలేదు. అదే, మీ ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తుందమ్మా? మా ఇంట్లో ఎవరికి లేదు. సో జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? అది చూశారు కదా, గత ప్రభుత్వాన్ని చూశారు, ప్రస్తుతాన్ని చూస్తున్నారు, ఏది బాగా? ఒక్క నిమిషం పెద్దమ్మా మాట్లాడతాం మీతో. ఇప్పుడే బాగా జరుగుతుంది. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట, చేస్తే మరలా గెలుస్తారా ముఖ్యమంత్రిగా? తెలియదు. సో మీరు ఎవరికి గెలవాలని కోరుకుంటున్నారు? బాబు గారు. ఎందుకు మరలా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే రాజధాని ప్రాంతం బాగా అభివృద్ధి జరుగుతుంది, బాగా అభివృద్ధి జరిగితే పిల్లలకి మంచి జాబ్. అంతే, మన పిల్లలు ఇక్కడే ఉండి ఇక్కడే చదువుకుంటారు, ఎక్కడికో పోయి ఇక్కడే జాబ్ చేసుకుంటా ఉంటారు. మొత్తంగా ఎలా ఉందమ్మా ఈ ప్రభుత్వం అంటే? నమస్తే, చెప్పండి. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? నేను పట్టుకుంటాను మేడం, చెప్పండి. ఓకే గవర్నమెంట్ అయితే బాగుంది. కంపారిటివ్ గత ప్రభుత్వంతో ఇప్పుడు
ప్రభుత్వంలో అయితే చాలా ఇబ్బందులు పడ్డాను సార్. ఓకే. గవర్నమెంట్ సరిగ్గా లేదు, రాజధాని లేదు, మనకంటూ చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఫ్రీగా వచ్చే ఆఫర్స్ కోసం చూసుకున్నారే కానీ మనం ఏం లాస్ అవుతున్నాం అనేది వాళ్ళు గమనించలేదు. ఈ ప్రభుత్వంలో అయితే ప్రశాంతంగా ఉంది లైఫ్, గజిబిజిగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 2 ఏళ్లలోనే ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది అంటున్నారు జగన్ గారు. అది ఆయన తప్పుడు నిర్ణయం సార్. ఆయన కరెక్ట్గా ఆలోచిస్తే ఆయన ఇలాంటి మాటలు మాట్లాడరు. ప్రజలు ఇప్పుడు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు నాకు తెలిసినంత వరకు. ఫ్రీగా వచ్చే వాటి కోసం హాస్పిటల్ కష్టపడుతున్నారు. జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట, జనాల్లోకి వచ్చి తిరిగి చేసిన వేస్ట్. నిజంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఓటు వేయరు. ఓకే. మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు మాత్రమే ఆయనకు ఓట్లు ఇప్పుడు వేస్తారు. 76 వయసు, ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది సార్. జీనియస్ సార్ ఆయన మాత్రం. అలాంటి ముఖ్యమంత్రి కంపల్సరీగా ఉండాలి. ఉంటేనే ఉంటుంది, కంపల్సరీ ఆయనే గెలుస్తారు. చెప్తున్నాను కదా, మైండ్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎడ్యుకేటెడ్ ఎవరైనా సరే ఆయనకే ఓటేస్తారు. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కంపల్సరీగా ఆయనకే ఓటేస్తారు. నేనైతే అదే అనుకున్నాను. పెరిగిపోయింది. అసలు మధ్యతరగతి కుటుంబం బతకాలంటే చాలా కష్టం ఉంది. అన్ని నూనె ప్యాకెట్తో సహా పప్పులు ఉప్పులు ఫ్రీ బస్ పెట్టి ఏం ప్రయోజనం? యాపీస్ పని తగ్గించమనండి. కొనుక్కొని తినాలంటే చాలా కష్టంగా ఉంది. ఎంత బాధపడతాను. ఒక్క మగోడు తెచ్చి నిన్నాలా బతికివారు ఇంట్లో. ఇప్పుడు ఇంటి కుటుంబం కష్టపడినా ఎక్కడక్కడే బాధపడతారు. సో జగన్ గారు మరొకసారి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. 1.5 ఏళ్ల తర్వాత అంట. జనాల్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఆయన వచ్చి తిరిగితే జనాల్లో ఎంతవరకు ప్రభావం చూపిస్తారు? బాగానే ఉంటుంది. ప్రభావం అంటే నేను అడిగేది, ఆయన మరోసారి ముఖ్యమంత్రి అవుతారా జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పలేమండి. ఇది మూడు పార్టీలు కదా, కూటమి. అవును, మరి కూటమి కాబట్టి చెప్పలేము. సో ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మీరు బాగుంది అని మీరు అనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి? ఎవరున్నా ఇదే పరిస్థితి అండి. ఎవరున్నా జగన్ గారు ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి, కొత్తగా అయినా ఈ రేట్లు బాగా ఈసారి బాగా పెరిగాయి. పైన యుద్ధం రావడం, రకరకాల కారణాలు అన్ని పెరిగిపోయి చాలా. గ్యాస్ బండ 1000 రూపాయలు దాటిపోయింది. కమర్షియల్ 1000 రూపాయలు దాటింది. చాలా ఇబ్బందులు పడుతున్నాం. రోడ్లైనా వేస్తున్నారా? మీ ఊర్లో చుట్టుపక్కల రోడ్లైన ప్రయాణాల కోసం వేస్తున్నారు రోడ్లు అవి. మొత్తంగా అసలు ఏమనిపించింది అంటే ఒక్క మాటలో మీకు ఈ ప్రభుత్వం వచ్చాక? మట్టికి మంచి ఉంది, చెడు ఉంది. సరే, ఈసారి వచ్చే ఎన్నికలు ఎవరు గెలవాలని మీరు కోరుకుంటున్నారు? మేము ఎవరు గెలవాలని కోరుకోలేదు. ఓకే. ఎవరు మంచి వాళ్ళు అయితే వాళ్ళే గెలవాలి. అది ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా మీ ఉద్దేశంలో? ఇంకెవరైనా వాళ్ళిద్దరు కాకుండా ఇంకెవరైనా అంటే కమ్యూనిస్ట్ వస్తే బాగుంటుందని. థ్యాంక్స్ అమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నారు ముందుగా మీరు? నేను తిరుపతి దగ్గర విసనపేట మండలం వేమిరెడ్డిపల్లి. ఓకే. సో 2 సంవత్సరాలు పూర్తయింది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చి. ఓకే. ఏమనిపిస్తుంది 2 ఏళ్ల పరిపాలన మీకు? 2 ఏళ్ల పరిపాలన ఓకే. కొన్ని పనులు అయితే బాగానే ఉన్నాయి, కొన్ని పనులు అయితే కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఈ జనాలకి ఈ ఫ్రీ అనేది అలవాటు చేయకూడదు. ఓకే. జనాలకి ఈ ఫ్రీ అనేది అలవాటు చేయడం వల్ల సోమరిపోతుల్లా తయారైపోయి ఏం పని చేయలేక మాకు జగన్ ఇస్తాడు, మాకు చంద్రబాబు ఇస్తాడు, జగన్ పరిపాలన అది ఇవ్వలేదు. జగన్ పరిపాలనలో ప్రతి ఒక్కరికి 18,000 ఇచ్చారు, చంద్రబాబు పరిపాలన ఇవ్వలేదు 18,000. అసలు ఈ ఫ్రీ అనేది ఎందుకు ఇవ్వాలి? పక్కన తమిళనాడు రాష్ట్రం చాలా బాగుంది. విజయ్ బాగా చేస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా రాగానే కొత్త పనులు, కొత్తగా విలేజ్లో లైట్స్ గురించి, రోడ్స్ గురించి, అంబులెన్స్ గురించి ఇవి చేస్తున్నారు. ఇలాంటిది మనం ఎందుకు చేయకూడదు? మన రాష్ట్రంలో ఎందుకు చేయకూడదు? పక్క వాళ్ళని ఎప్పుడూ పక్క వాళ్ళ రాజకీయాన్ని కంపేర్ చేసుకొని చాలా మాటలు మాట్లాడతారు. మరి మన ఇంప్రూవ్మెంట్లో ఏది? అంటే సుప్రీంకోర్టులు కూడా చెప్తున్నాయి ఉచితాలు వద్దు అని. ఉచితాలు వాళ్ళకి అధికారం కావాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు మీరు అన్నట్టు గ్రౌండ్ లెవెల్లో మాట్లాడుతున్నారు కాబట్టి. సరే, ఈ ఉచితాలు ఏమి పక్కన పెడితే మీ ఉద్దేశంలో ఈ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి అభివృద్ధి జరిగింది? అసలు జరిగిందా, జరగలేదు? 2 ఏళ్ల అభివృద్ధి అసలు రోడ్స్ బాగలేదు. ఓకే. అసలు రోడ్ చేయలేదు. నేషనల్ హైవే రోడ్సే సరిగ్గా లేవు. ఓకే. గ్రామాల్లో రోడ్లు అయితే అసలు వేస్ట్. మరి ప్రభుత్వం అయితే పెద్ద హోర్డింగ్లు పెట్టింది 7,000 కిలోమీటర్లు. అదంతా ఫేక్. ఓకే. అది 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వేసేసి ఇది వేసాము అని చెప్పి బోర్డు పెట్టుకుంటారు అంతే. రాజధాని బ్రదర్ అమరావతి ఈసారైనా పూర్తి అవకాశం ఎంతవరకు ఉంది? ఇప్పుడే అవదు రాజకీయంగా. ఓకే. అసలు ఎందుకంటే అమరావతి అది అవ్వాలి అంటే చాలా ఇయర్స్ పట్టాలి. సో అది కష్టం. సో జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట. జగన్ గారు జనాల్లోకి వచ్చి తిరిగితే ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ఆయన పాదయాత్ర వచ్చే ఎన్నికల్లో? పాదయాత్ర చేసి ఫ్రీగా ఇస్తాము. ఇటు చంద్రబాబు నేను చెప్పలేను, జగన్ ఇద్దరు అసలు ఏ విధంగా అంటే పాదయాత్రల్లో మేము ఇది చేస్తాము, మేము ఫ్రీగా ఇస్తాము, మేము కుట్టు మిషన్లకి, డ్రైవర్లకి ఫ్రీగా ఇస్తాము.
జనాలు ఎలా ఉన్నారంటే ఫ్రీ ఎవరు ఇస్తారు? వాళ్ళకి అదే కావాలి బ్రదర్. అదే నేను కావాలి. చెప్పినా బట్ జన్ యువత మీలాగా యువతే అక్కడ తమిళనాడులో రాజకీయాన్ని మార్చారు. బట్ ఏపీలో సాధ్యమా అంటే సాధ్యమే యువత తలుచుకుంటే. బట్ యువత తలుచుకుంటే, కానీ యువతలో లేదు. ఫస్ట్ క్వార్టర్, అవును క్వార్టర్ ఇచ్చారా, బిర్యానీ ఇచ్చారా, ఇది చాలు ఫైనల్ గా. అసలు మీ ఒపీనియన్ లో ఇప్పుడున్న రాజకీయ నాయకులు లేదా ఇంకెవరైనా మీ మనసులో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుండు అనుకుంటున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? సూటి ఒకటే ప్రశ్న, జగన్ గారా చంద్రబాబు నాయుడు గారా, వాళ్ళిద్దరు కాకుండా ఇంకెవరైనా మీ మనసులో ఉన్నారా? ఇంకెవరైనా కొత్తోళ్ళు వచ్చి, విజయ్ కొత్తోళ్ళు వచ్చి ఇంకా కొంచెం ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు జనాల్లో కొద్దిగా ఇంకా ఆకర్షణీయంగా ఇలా చేస్తాము, ఇలా ఈ ఫ్రీ అనేది ఉండకూడదు. ఫస్ట్ ఈ ఫ్రీ అనేది మాట్లాడితే అది క్యాన్సిల్ చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ బ్రదర్, బాగా